విజయనగరంలో మరో మహిళపై దౌర్జన్యం. 20 ఏళ్లుగా 2.72 ఎకరాల భూమి నా పేరు మీదనే ఉంది. దాని మీద లోన్ కూడా ఉంది. నా భూమికి నకిలీ పట్టాలు సృష్టించి నన్ను టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు బెదిరిస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నా భూమిని టీడీపీ నాయకుడు నుంచి కాపాడాలి. నా కుటుంబానికి ఏమైనా జరిగితే టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత. బాధిత మహిళ రమాదేవి. వచ్చి చిక్కన్పల్లి, మాదొచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి 1 ఎకరా 95 సెంట్లు నేల ఉంది. అది మేము వచ్చి 20 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము. అయినా ఇప్పుడు వచ్చి వేలుపల్లి నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని. ఎందువల్ల అంటే వాళ్ళు లంచం అడిగినాడు. లంచం మేము ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు మీది లేనే లేదు అని బెదిరిస్తా ఉన్నారు. ఎంఆర్ఓ సార్ని కూడా బాగా బెదిరించేసినాడు. వాళ్ళకి రాసి లేదంటే నేను కూడా ఇచ్చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు. దానివల్ల మాకు న్యాయం చేయాల. మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము. ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రానిస్తా ఉండలేదు. గొడువుకు వస్తా ఉన్నారు. వాటికి పోయి ఏదైనా చేసే కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడువులు పెట్టి కొట్లాట్లు అట్లా అవుతా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు. దాని నుంచి మాకు న్యాయం జరగల. రికార్డులు అంతే డీ పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, పట్టా కాగితం ఉంది, 1B వస్తా ఉంది. అంతా వండుకొని బ్యాంక్ లో లోన్ కూడా తీసుకోండాం సార్. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి లోన్ తీసుకొని లోన్ కూడా కడతా ఉన్నాము. ఇంత వండుకొని మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు. తహసీల్దార్ మాట్లాడతాను అని చెప్తా ఉన్నారు. మాట్లాడడం లేదు, ఏమీ లేదు సార్. చెప్తాను అంటారు. అటుకు పోతే రెస్పాన్స్ కూడా ఇస్తా ఉండలేదు సార్. కూడా నాయకులు చెప్పినట్ల ఆ సార్ కూడా వింటా ఉన్నాడు. భూమి ఉండేది ఇదేమన్నా తార్బార్లు అయిందంటే వేలుపల్లి నాగరాజు నాయుడు ఆయన్నే కారణము. దీనివల్ల మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేమన్నా తారుమారు అయిందంటే మా పిల్లోళ్ళు మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది. దీనికంతా నాగరాజు నాయుడే కారణము.